ఎంతవరకు మనం 8 లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 9వ లెసన్ లోకి వెళ్ళబోతున్నాం. మన కీబోర్డ్ టైపింగ్ చేసేటప్పుడు వేలు నొప్పి వస్తాయి, ఎందుకంటే ఇప్పుడే స్టార్టింగ్ గా నేర్చుకుంటున్నాం కదా. అంటే 8 లెసన్స్ కంప్లీట్ అయ్యాయి అనుకోండి. అయితే కొన్ని ఎక్సర్సైజ్ చెప్పాను మునుపటి వీడియోలో కూడా. ఏంటంటే హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్ ఇలాగా ఇది వేలు ఇలా పెట్టి హ్యాండ్ ఇలా పెట్టి ఎక్సర్సైజ్ ఇలా చేయండి. ఇలాగ ఒక 10 సార్లు, తర్వాత ఇలాగ ఒక 10 సార్లు చేసినట్లయితే మీ యొక్క ఈ వేలు అనేది చాలా ఫ్రీగా అవడం జరుగుతుంది. అంటే మీకు యాక్షన్ కీబోర్డ్ లో టైపింగ్ చేసేటప్పుడు మంచి యాక్షన్ చేయడానికి బాగా అవుతుంది అనమాట. మూవ్మెంట్ చేయడానికి సింపుల్ గా అవుతుంది, మీకు టైపింగ్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది అనమాట. ఈ టిప్ అనేది పాటించండి. నేను మునుపటి వీడియోలో కూడా చెప్పాను, కానీ మళ్ళీ ఒకసారి మీకు రిమైండ్ చేస్తున్నాను. కొంతమంది ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీరు అబ్జర్వేషన్ చేసినట్లయితే, మీరు ఎక్సర్సైజ్ కానీ కంటిన్యూగా చేస్తున్నట్లయితే మీ కీబోర్డ్ టైపింగ్ చేస్తున్నప్పుడు నేర్చుకుంటున్నారు కదా, అలాంటప్పుడు మీకు చెయ్యిల నొప్పులు అనేది కొంచెం తగ్గుతుంది. మరి ఎందుకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ZXCVBV స్పేస్ /.MNM స్పేస్ ZXCVBV స్పేస్ /.MNM స్పేస్ ఎంటర్. ZXCVBV స్పేస్ /.MNM స్పేస్ ZXCVBV స్పేస్ /.MNM స్పేస్ ఎంటర్. చూసారు కదా, మరి ఎందుకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.